नमोस्तुते भारतमाता समस्त प्रपंच प्रजसन्नुतचरिता। नमोस्तुते भारतमाता समस्त प्रपंच प्रजसन्नुतचरिता। प्रातः संध्या पुलकित रुचिर सुप्रभाता। प्रातः संध्या पुलकित रुचिर सुप्रभाता। वैताళిక गणस्वनित वैदिक शुभगीता। आततना सेतु सीत सित हिमाद्रि सहिता। आततना सेतु सीत सित हिमाद्रि सहिता। पूर्ण महामहित कृषिक सस्य हरिता। कृषिक सस्य हरिता। नमोस्तुते भारतमाता समस्त प्रपंच प्रजसन्नुतचरिता। सुस्मित ज्योत्स्ना वर्षित सुभाषिणि सुजाता। सुस्मित ज्योत्स्ना वर्षित सुभाषिणि सुजाता। विस्मय काश्मीर मकुट विभासित पुनीता। सुस्मृतियुत चतुश्रुति वादन बल विदिता। सुस्मृतियुत चतुश्रुति वादन बल विदिता। प्रस्फुट कीर्ति प्रसून सालंकृत समता। सालंकृत समता। नमोस्तुते भारतमाता समस्त प्रपंच प्रजसन्नुतचरिता। संपन्मय रत्नगर्भ सकल खनिज कलिता। संपन्मय रत्नगर्भ सकल खनिज कलिता। संपराय जय विदग्ध जीवनदी भरिता। संप्रदाय सद्वरेण्य विश्वोन्नत चरिता। संप्रदाय सद्वरेण्य विश्वोन्नत चरिता। गुंफित साहित्य रुचित स्वेच्छायुत सरिता। स्वेच्छायुत सरिता। नमोस्तुते भारतमाता समस्त प्रपंच प्रजसन्नुतचरिता। नमोस्तुते भारतमाता समस्त प्रपंच प्रजसन्नुतचरिता। नमोस्तुते नमोस्तुते भारत माता समस्त
second contingent Tirupati Rao garu, fourth contingent RSI Govindrao gari సారథ్యంలో సాగుతోంది. And fifth contingent RSI Vijay Kumar garu, sixth contingent Home Guard CH Ganapati Rao gari సారథ్యంలో సాగుతోంది. అనార్పడ్ కంటిన్యూస్ ఈ నెట్వర్క్ వాటిలో అనార్పడ్ Fourth platoon guides girls ఉపయోగిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో సుమారు 800 ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని ఉద్యానవనాలుగా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది. అలాగే కాపుల పడవకు అనుగుణంగా నిర్మించబడిన చెత్త నుంచి మున్సిపల్ కార్యాలయంలో పూర్వ వైభవం వచ్చే విధంగా అప్పటి నిర్మాణ సామాగ్రిని వాడి పునరుద్ధరీకరణ చేయుట మరియు భీమిలో ఉన్న పురాతన ఖచ్చితంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి వారందరికీ కూడా మనం చెప్పకుండా అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే జీవీఎంసీ నగరానికి ఎంతో సేవ చేస్తూ ఉంది కాబట్టి మీరు చూసినట్లయితే ఆ డాల్ఫిన్స్ కానీ చక్కటి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దేది ఈ శకటాన్ని. విశాఖ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది జీవీఎంసీ. దానికి సంబంధించిన శకటం అధికారుల ముందుకు వచ్చి ఆగింది. కొన్ని రోజులతో వారందరికీ అభినందనలు తెలియజేయండి ప్లీజ్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక అడుగు ముందుకు స్వచ్ఛత వైపు అనే నినాదంతో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు దీర్ఘకాలిక ప్రణాళికతో పాఠశాల విద్యాశాఖ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. విశాఖపట్నం జిల్లాలోని మొత్తం 165 ప్రభుత్వ పాఠశాల వర్గాలు మొదటి 7-9 కోట్ల పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి దానికి సంబంధించిన శకటం మన ముందు నుంచి సాగుతోంది. విద్యార్థులు ఎంతో అందంగా అలంకరించుకొని చాలాసేపటి నుంచి ఎండలో నిల్చొని పతాకానికి గుర్తుగా దానికి సంబంధించిన వస్త్రధారణ కేంద్రాలు కూడా నిర్వహించబడుతోంది. అలాగే ఇతర ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాల నుంచి IIITకి ఈ విద్యా సంవత్సరంలో ఎంపిక కాబట్టడం నిజంగా మన విశాఖ నగర అభివృద్ధి జరగాలంటే విద్యా వైద్యం చాలా కీలకమని చెప్పాలి. విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతోంది. అలాగే జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా గడిచిన ఏడాది జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 29,801 మందికి అత్యవసర వైద్య సేవలు అందించడం జరుగుతోంది. అలాగే 710 జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 1,55,933 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. అలాగే 23 అందరికీ నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం మన విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ వర్యులతో పాటు మన జీవీఎంసీ సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల అందరూ కూడా మనకు ఆ స్వతంత్ర మహానీయులు అందించిన కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఎటువంటి భారతదేశాన్ని రూపొందించాలి అని కళ కన్నారో ఆ కళాన్ని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క భారత పౌరులు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. మన విశాఖపట్నం జిల్లా మరియు విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందాలి, అన్ని రకాల్లో ముందుకు నడవాలి అంటే మీ యొక్క సహకారం చాలా చాలా కీలకం. దీంట్లో జీవీఎంసీ చాలా కృషి చేస్తుంది. బట్ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా కీలకం. ప్లాస్టిక్ నిషేధం కావచ్చు, గ్రీనింగ్ ఆఫ్ ద సిటీ కావచ్చు, ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద శానిటేషన్, స్వచ్ఛతా హీ సేవ కావచ్చు, వీటి అన్నిటిలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది కీలకం. మనమందరూ కలిసి పనిచేస్తే విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అతి ఉన్నత స్థాయిలో మనము వెళ్ళడం సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా మరోమారి మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.